అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈరోజు మాకు తిరుపతిలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మీరు అందరూ చూసారు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి కాళహస్తి వీడియో అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మేము రూమ్ కూడా లాక్ వేసేసి ఇచ్చేస్తున్నాము, కేసు వచ్చేసి. తర్వాత మేము కాళహస్తి అయితే వెళ్తున్నాము. కాళహస్తి తర్వాత విజయవాడ కూడా వెళ్తాము. అండ్ కాళహస్తిలో ఎప్పుడు మేము రాహుకేతు పూజ కూడా చేయించుకుంటాము. సో వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే చాలామందికి సుపదం అనేది తెలియట్లేదు, ఉచిత దర్శనంలోకి వచ్చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఉందండి. సో పాపకి 12 months బిలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక బేబీ 12 years లోపు ఉన్న అలౌ చేస్తారు. ఆ బేబీని ఖచ్చితంగా మదర్ అండ్ ఫాదర్ని మాత్రమే అలౌ చేస్తారు. పాపకి ఆధార్ లేదా బర్త్ సర్టిఫికెట్ అయితే ఉండాలి, పాప ఆర్ బాబు. అండ్ మదర్ది ఫాదర్ది కంపల్సరీ ఆధార్ అయితే ఉండాలి. అలా ఉన్నట్లయితే మనకి 12 to 6 లోపు అయితే సుపదంలో అలౌ చేస్తారు. వితిన్ 1 hourలో అయితే మనకి దర్శనం అయితే అయిపోతుంది. సో లాస్ట్ ఇయర్ మేము అనుకోకుండా వెళ్ళాము, బట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యింది. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. సో ఎవరైనా తెలియకపోతే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక మా వారు ఇక్కడ కేసు అయితే ఇవ్వడానికి వెయిట్ చేశారు. అండ్ కాంప్లెక్స్ వెనకాల అయితే మాకు వచ్చింది రూము. ఇప్పుడైతే బస్ అయితే రెడీగా ఉందని చెప్పేసి ఎక్కేసాము, కానీ బస్ వచ్చేసరికి ఒక 1/2 hour 40 minutes అట్లా పడింది తీయడానికి. ఫైనల్లీ కొండ దిగేటప్పుడు పాప అయితే ఆ చల్లటి గాలికి చక్కగా అయితే పడుకుని పోయింది. ఇంకా కార్తీక్ కూడా పడుకుని పోయాడు, మా మరదల పిల్ల కూడా పడుకుని పోయింది. ఇంకా నేను వచ్చేసి అలా మా వారు నేను అలా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈయన వచ్చేసి తత్కాల్లో చేస్తున్నారంటే రేపు మార్నింగ్ అవుతుందేమో అని చెప్పేసి చేస్తున్నారు, బట్ అసలు అవ్వలేదు తత్కాల్ అయితే. ఫైనల్లీ కాళహస్తి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము, కానీ ట్రైన్స్ అయితే లేవు అన్నారని చెప్పేసి మేమైతే బస్ అయితే ఎక్కేసాము. బస్ ఎక్కేసి వచ్చేసరికి మాకు 1 hour అలా పట్టింది. తిరుపతి నుంచి కాళహస్తి వచ్చేసరికి అక్కడ ఆటో దిగిన వెంటనే నేనైతే పువ్వులు అయితే కొనుక్కున్నాను. తర్వాత ఇక్కడ పువ్వులు అయితే చాలా మంచిగా ఉంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా ఎక్కువ అయితే షూట్ చెయ్యలేదు, ఎందుకంటే కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను. నాకు ఇంకా మళ్ళీ ఇది ఒక మెమరీ ఉంటుందని చెప్పేసి మా వారు ఫ్రెండ్ అయితే వెళ్తున్నారు, బట్ నేను ఫ్రెండ్కి వచ్చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా లాకర్స్ ఉన్నాయంట. లాస్ట్ ఇయర్ రూమ్ తీసుకున్నాం, బట్ ఇంకా ఈ ఇయర్ అక్కడే ఫ్రెష్ అయిపోయి వచ్చాం కాబట్టి రూమ్ అయితే ఇంకెలాంటిది తీసుకోలేదు. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి కాబట్టి లాకర్స్లో అయితే పెట్టేసాము బ్యాగ్స్. తర్వాత వచ్చేసి పిల్లలకి ఇంకా డ్రెస్ అయితే నైట్ డ్రెస్సెస్ వేసాను కదా, అక్కడే మార్చేసాను. తర్వాత మా వారు వచ్చేసి పూజకి స్లిప్ తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళారు. నేను కూడా ఈలోపు బ్యాగ్స్ అన్ని లాకర్స్లో పెట్టేసి ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీ వారు యాక్చువల్లీ ఏమవుతారు అంటే నాకు బావ అవుతారు. సో ఇప్పుడు మీ అందరి కోరిక మేరకు మా బావ స్లిప్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా నేను వచ్చేసి మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనం కూడా చాలా మంచిగా అయితే జరిగింది. ఇంకా శారీ అయితే ఉంచుకోలేకపోయాను, అక్కడ రూమ్స్ ఉన్నాయి, అక్కడ రూమ్స్లోకి వెళ్ళి మార్చేసుకున్నాను శారీ కూడా. ఇంకా మా వారు వచ్చేసి వీడియో తీసుకుంటావేమో కదా, తీసుకో బ్యాగ్స్ అన్ని నాకు ఇచ్చే అని చెప్పేసి అన్నారు. బట్ చాలామంది అనుకుంటున్నారు అనుకోకుండా తీస్తున్నానేమో, మా వారికి తెలియకుండా అనుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఆయన సపోర్ట్ లేనిది నేను ఇంతవరకు రాలేను కదా. సో ఆయన చెప్పారు మంచిగా పెట్టుకో, మంచిగా ఎడిట్ చేసుకుని అన్నీ కవర్ చేసుకో, ఒకే వీడియోలో అయితే పెట్టేకు, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టు అని చెప్పేసి సజెషన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా బుక్స్ అవి ఉన్నాయి, అవన్నీ తీసుకో అని చెప్పేసి అంటుంటే సో అతను చెప్పినప్పుడు మనం కాదనకూడదు కదా అని అన్నీ తీసుకున్నాను. ఫైనల్లీ మేము ట్రైన్స్ అయితే చెక్ చేసాము. యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక ట్రైన్స్ కూడా ఏమి లేవు విజయవాడకి. సరే టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి గూడూరు వరకు మేము బస్ మీద అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 1.5 hour అలా అయితే పట్టింది. నిజంగా అవన్నీ కూడా విలేజెస్ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. విలేజెస్ వచ్చేసి మనలాగే ఉన్నాయి, మన విలేజెస్ లాగే ఉన్నాయి, కానీ అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఏంటి నాకు అక్కడ ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? చూడండి.
యాక్చువల్లీ నేను పెళ్ళికి ముందు నెల్లూరులో జాబ్ చేసేదాన్ని. సో అప్పుడు నాకు ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది. తిరుపతి దగ్గర పుత్తూరు ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ గూడూరు, నెల్లూరు, సూలూరుపేట ఇలా చాలా ఊరుల నుంచి అయితే వచ్చేవారు. సో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్స్ అయితే ఒక 2-3 ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళు అయితే పోయాయి. కాళహస్తిలో కూడా ఒక సిస్టర్ ఉండేది, చాలా మంచిగా ట్రీట్ చేసేది నన్ను. చాలా మంచిగా ఉండేది, ఫ్రెండ్లీగా నాతో. మేమిద్దరం పక్క పక్కనే కూడా ఉండేవాళ్ళం. అవన్నీ కూడా మెమరీస్ గుర్తొచ్చాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సూలూరుపేట నుంచి వచ్చేటప్పుడు మా అక్కకి కాల్ చేస్తే నేను యాక్చువల్లీ కాళహస్తిలో ఉన్నాను, అక్కడ ఉండగా కాల్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్పింది. బట్ ఇప్పుడు కాల్ చేద్దాం అనుకున్నాను, బట్ కొత్త మొబైల్ కదా ఇంకా నెంబర్ అయితే లేదు. అండ్ పిల్లలిద్దరికి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. కార్తిక్కి డ్రెస్ అయితే ఇప్పేసాను, ఇంకా వాగ్దేవికి ఆ ఫ్రాక్తోనే ఉంచేసాను కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. పిల్లలకి ఎస్పెషల్లీ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రాక్సే ది బెస్ట్ అనిపించింది తెలుసా. మా మమ్మీ వచ్చేసి పట్టుపరికిని ఫ్రాక్స్ అవి పెట్టారు కానీ ఇంకా అవి మూత కింద అయ్యాయి తప్ప నేనైతే అసలు వెయ్యలేదు. అండ్ వాగ్దేవి చాలా క్యూట్గా ఆడుకుంది. యాక్చువల్లీ రాహుకేతు పూజకి మొబైల్ అయితే అలో లేదు, మేము కౌంటర్లో పెట్టేసాం కదా. సో అప్పుడు పిల్లలిద్దరూ చాలా క్యూట్గా ఆడుకున్నారు. అత్తయ్య కూడా చాలా ఓపిక్గా చూసింది పాపం పిల్లలిద్దరిని కూడా. తను అత్తయ్యని కూడా పూజలో కూర్చోమన్నాం, బట్ మీరు చేసుకోండి అమ్మా, నేను తర్వాత చేసుకుంటానులే అని చెప్పేసి అంది. ఇంకా ఫైనల్లీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదా, ట్రాఫిక్ కూడా పెద్ద లేదని అనిపించింది. కాళహస్తి నుంచి గూడూరుకి వెళ్ళే దారిలో చాలా ఊర్లు అయితే తగిలాయి, చిన్న చిన్న ఊర్లు. ఎలా ఉంటాయో ఏంటో అని అస్సలు తెలియలేదు. ఫైనల్లీ గూడూరులో ఒక 1 అవర్ పాటు అయితే వెయిట్ చేసాము. మేము 2:30 to 3 కల్లా వెళ్ళిపోయాము. 4కి అయితే ట్రైన్ వచ్చింది. ఎలాంటి రిజర్వేషన్ లేదు తెలుసా, మీరు చెప్తే నమ్మరు. రిజర్వేషన్స్ లేకుండా ప్రయాణం అంటే పిల్లలతో చాలా కష్టం. అలాంటిది మాకు 3 seats ఇచ్చారు తెలుసా ఒక ఆవిడ. ఇప్పటికీ కూడా మేము నమ్మలేకపోతున్నాం. ఫస్ట్ అయితే మేము ట్రైన్ ఎక్కినప్పుడు అస్సలు ఖాళీ లేదు, దిగిపోవచ్చు అని చెప్పేసి వేరే సైడ్ నుంచి దిగుతుంటే ఆవిడ పిలిచి ఇచ్చింది. మా సంతుకు అయితే పైన అయితే ఇచ్చింది బెడ్. సో మాకైతే 2 seats ఫుల్ ఫ్లెజ్డ్గా ఇచ్చేసారు. ఆవిడ రిజర్వేషన్స్ చేయించుకున్న సీట్స్ మమ్మల్ని కూర్చోవడానికి ఇచ్చారు. నిజంగా సాక్షాత్తు అమ్మవారే తీసుకొచ్చింది విజయవాడ అన్నంత ఫీల్ అయితే వచ్చింది. ఇంకా విజయవాడ రాగానే అక్కడ సెక్యూరిటీని అడిగితే 12 వరకు ఉంటుందమ్మా టెంపుల్, దసరా కదా అని చెప్పేస్తే ఇంకా వెంటనే వచ్చి మా వారు స్లిప్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. పాపకి ఇక్కడ గుండు చేపిద్దాం అనుకున్నాం కదా, ఇంకా మా వారు తీపిచ్చేసుకొని వస్తాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటే ఇంకా మేమైతే వచ్చేసాము. ఫైనల్లీ ఒక 10 to 15 minutesలో ఫ్రెష్ అయిపోయాము. ఇంకా లాకర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్తూ అయితే షూట్ చేశాను. వెళ్ళే లైన్లోనే లాకర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ పెట్టేసి ఇంకా అమ్మవారికి చీర, జాకెట్, పువ్వులు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో మొబైల్ అయితే ఎలా ఉంది కానీ నేను లోపలి వరకు అయితే తీయలేదు. ఎక్కడి వరకు అయితే కొంచెం రష్గా ఉంటుందో సో అక్కడి వరకు అయితే తీసాను. నిజంగా చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా ఉంది. దసరా ఉత్సవాలు ఇదో ఫస్ట్ టైం వెళ్ళాను. లాస్ట్ ఇయర్ వెళ్ళేసరికి దసరా అయితే అయిపోయింది. ఇంకా పాప చూసారా హాయ్ అయితే చెప్తుంది లాస్ట్లో, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇంకా పాపకి అయితే హెవీ డ్రెస్ అయితే వేయలేదు. గుండు కొట్టించిన తర్వాత ఇంకా కొత్త డ్రెస్ అయితే వేయాలి కదా అని చెప్పేసి నైట్ డ్రెస్ అయితే వేసేసాను. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ నిజంగా అంతులేని భక్తులు అయితే వచ్చారండి. మినిమం ఒక 4,000 to 5,000 మెంబర్స్ అయినా ఉంటారు, అంతకు మించి ఎక్కువే ఉంటారని చెప్పొచ్చు. ఎక్కువ ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ ఊర్లో వాళ్ళు ఎక్కువ దర్శనం చేసుకుంటారంట. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు తక్కువ అంటే లైక్ తిరుపతి నుంచి కానీ చుట్టుపక్కల ఊర్ల నుంచి కానీ తక్కువ వస్తున్నారు, అంటే తిరుపతి దర్శనం చేసుకుని మాలా వచ్చేవాళ్ళు. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మా పాప అయితే అత్తయ్య అయితే 50 రూపీస్ ఇచ్చారు తనని హుండీలో వేయనని చెప్పేసి తెచ్చేసుకుంది. ఫైనల్లీ బయట కిందకు వచ్చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉంది, అక్కడే మేమైతే కొబ్బరికాయలు కొట్టి ఆ వాటర్ కూడా మాకు ఇచ్చారు. తాగేసిన తర్వాత 50 రూపీస్ కూడా అక్కడ వేయించేశారు మా వారు హుండీలో. సో నిజంగా కన్నులు విందుగా ఉందని చెప్పొచ్చు. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక దసరా అయిన తర్వాత వెళ్ళడం బెస్ట్ అని నా సజెషన్. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు కానీ కొంచెం ట్రబుల్ అయింది. కొండపైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ అయిపోయింది, చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. అండ్ అలానే ఇంకొక లక్కీ ఏంటంటే మేము ఇలా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము, వెంటనే డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. చాలా లక్కీ అయితే అనిపించింది.
ఇంకా జనం వస్తూనే ఉన్నారు చూడండి మా వెనకాల. సో ఫైనల్లీ ఇంకా మా వారు వచ్చే ట్రైన్ అయితే ఉందంట. ఇంకా ఎలానో మా వారి పేరు మీద ఉన్నాయి కదా టికెట్స్ కూడా. సో వాళ్ళ దగ్గర పిల్లల్ని పడుకోబెడదామని చెప్పేసి మేమైతే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి చీరలు కూడా మనకి అమ్ముతున్నారు. అది కూడా తీసుకుందామని వెళ్ళాను. బట్ ట్రైన్కి టైం అయిపోతుంది, ఇంకా 15 మినిట్సే ఉందని చెప్పేసి మేము వెంటనే అయితే వెళ్ళిపోయాము. ఎలాంటి టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా మార్నింగ్ కాళహస్తిలో చేసిన లంచ్ మాత్రమే. పిల్లలకి మాత్రం జ్యూసెస్ అవి తీసుకున్నాము. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మా వారు బనానాస్ అయితే తీసుకున్నారు. ఇంకా రెండు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. బనానాస్ తినేసి ఎలా పడుకున్నామో మాకే తెలీదు. పడుకుని పోయాం. పిల్లలిద్దరిని మా వారికి అయితే అప్పు చెప్పేశాను. సో ఆయనే తెల్లవారులు కూర్చుని చూసుకున్నారు. ఫైనల్లీ ఇంటికి వచ్చిన వెంటనే ఆంటీని కొంచెం పప్పు నానబెట్టమని నైట్ 12కి కాల్ చేసి చెప్పాను. ఆంటీ దర్శనం అయిపోయింది, కొంచెం పప్పు నానబెట్టండి అంటే నానబెట్టేశారు. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయి హౌస్ మొత్తం క్లీన్ చేసేసి కొంచెం గారెలు పరవన్నం వండి దీపారాధన కూడా చేసేసుకున్నాం. అంటే తిరుగు వెలిగింపు కూడా ఈ వీడియోలని షూట్ చేసేస్తున్నాను. సో మా సిస్టర్ అయితే ఇంకా పువ్వులు తెచ్చి ఇచ్చింది. ఇంకా తీసుకొచ్చినవన్నీ ఇంకా అక్కడ పెట్టేశాను. ఎవరికి ఏమి కూడా కొనలేదు. ఇంకా మా గౌతమికి మాత్రం బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను. అండ్ మా వదిన వాళ్ళకి బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను. అంతేనండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.